చెప్పండి నీ పేరు? శ్రీచరణ్. ఎందుకు రోడ్డు పైకి ఎందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు? మాకు ఇల్లు కూలగొడతారంట, అట్లాంటి పెడుతుండు. ఎవరు ఊరు కొడుతురు? ఏంది రేవంత్ రెడ్డి. ఆ, అందుకే మేము ఇక్కడ వచ్చినాము. ఆడ ఎస్టీపీ ప్లాంట్ పెడతారంట, ఇల్లు మొత్తం ఖాళీ చేయమంటుండ్రు. మాకు ఈడ ఇల్లు స్కూల్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. ఇప్పుడు మారాలంటే ఇల్లు ఎత్తుకాలంటే మస్తు టైం పడుతుంది. మా ఫ్రెండ్స్ అందరు డిస్టర్బ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా అంటే అంకుల్ మస్తు టైం పడుతుంది మళ్ళీ రికవర్ కానీకి. మళ్ళీ 7th నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు ఎగ్జామ్ రాలేమనుకో, ఇప్పుడే మస్తు డిస్టర్బ్ అవుతున్నాం. ఆడ ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కడితే ఇప్పుడు ఏమో వస్తుంది వాళ్ళకి. గాంధీ స్టాచ్యూ కట్టి 400 ఇళ్ళ నిలబట్టి ఆయనకి ఏమొస్తుంది? ఈడ ఎస్టీపీ కట్టాడ గాంధీ స్టాచ్యూ కట్టి వాళ్ళు గాంధీ మార్చోళ్ళు, వాళ్ళు గాంధీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఉండరు కదా, వాళ్ళందరూ చెప్పిండ్రు కదా ఏంది ఇప్పుడు గాంధీ ఏమొద్దు స్టాచ్యూ, వాళ్ళకి తెలిసి ఉంటే చాలు, గాంధీ మంచోడు అని తెలిసి ఉంటే చాలు అని అన్నా కూడా ఆయన విన్నట్లేడు. ఆయన గాంధీ స్టాచ్యూ కడతా అని అంటుండు. మా ఇంట్లో ఇళ్ళని కూలగొడతా అని చెప్తున్నాడు. ఆడ ఏంది మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్స్కి రావట్లేరు. ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్కి రావట్లేరు. వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఎవరెవరో ఇంట్లోకి వచ్చి తెలియని వాళ్ళు బెదిరిస్తుండ్రు. బెదిరించి చెప్తున్నారు, మీరు ఇల్లు ఖాళీ చేస్తారా లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పడేయాలా అని బెదిరిస్తున్నారంట. అందుకే కొన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్స్ ఎవ్వరు ఏం రావట్లేరు ఇంటికి. అందరు ఇక్కడ అందరు అంకుల్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు, రోజు తిరుగుతున్నారు. 2 years నుంచి మంచిగా ఇక్కడ అంతా తిరుగుతున్నారు, కోర్టు దగ్గర అంతా తిరుగుతున్నారు. ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆయనకు చేస్తే ఏమొస్తుంది? ఆయన తీయకపోతే మంచిగా ఉండదు. ఇట్లా చేస్తే అసలు మంచిగా ఉండదు. మేము ఎవరం ఊరుకోము. ఏదో ఒకటి చేసి అయితే మేము ఆపుతాం. ఒకరోజు చెప్పిండు పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని. ఏడ చదువుకుంటున్నాం మేము? ఆయన గోల్ అనేది సరిపోతుంది మొత్తం. ఇంకా ఎగ్జామ్కి స్టడీ చేయడానికి ఇంకా టైం ఉండట్లేదు. ఇప్పుడు స్కూల్కి కూడా కొంచెం అసలు వెళ్ళట్లేము ఎక్కువ వరకు.